మనసుని కుదుటపరచుకోవడం, మనసుని నిర్మాలిన్యం చేసుకోవడము, మనసుని శుభ్రపరచుకోవడం. ఎలాగైతే మన ఇంటిని మనం ప్రతిరోజు శుభ్రపరచుకుంటామో పొద్దున్న సాయంత్రము, అలాగా మన మనసు కూడాను మనం శుభ్రపరచుకోవాలి. చెత్త చెదార ఉన్న ఇంట్లో మనం ఉంటామా? ఉంటే మనం ఎలా ఉంటాము? జీవించవచ్చు, కానీ బాగుండదు. అలాగే మనస్సు అనే ఇంటిలో ఆత్మ ఉంటుంది. ఎలాగైతే శరీరం అనే ఇంటిలో ఆత్మ ఉంటుందో, గుడిలో అనే ఒక ఇంటిలో ఆ దేవుడు ఉంటాడో, ఆ గుడి బాగుండాలి కదా. వచ్చేటప్పుడు, లోపల పోయేటప్పుడు, ప్రదక్షిణం చేసేటప్పుడు అంతా బాగుంటే కదా లోపల గర్భగుడికి పోయి చక్కగా నమస్కారం చేస్తాం రాముడికి, కృష్ణుడికి. లోపల బాగుంది, బయటంతా చెత్తగా ఉందనుకోండి, బాగుంటుందా గుడి? లోపల మొత్తం అంతా బాగుండాలి. అలాగే ఈ మనస్సు అనే ఈ యొక్క గర్భగుడిలో ఆత్మ అనే ఆ దేవుడు ఉంటాడు. కనుక మనసు ఎప్పుడు కూడా చెత్త చెదరంతో ఉండకూడదు. నిన్నటి విషయాలు ఇవాళ చెత్తే కదా. కనుక మనసును ఎప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి. ఆ గర్భగుడి, మనసు గర్భగుడి, ఆత్మ అనేది దేదీప్యమైనది, ఆ దైవం. కనుక ఆ మనసు లోపలికి మనం వెళ్ళి అక్కడి నుంచి మనం ఆత్మ యొక్క దర్శనం చేసుకోవాలి.